బంగారానికి ఎన్నటికీ విడదీయలేని అనుబంధం. పెళ్ళే కాదు, మా ఇంట్లో ఏ శుభకార్యమైనా బంగారంతో మొదలవ్వాల్సిందే. అయితే నా పెళ్లి ఆభరణాల విషయంలో ఒక్కొక్కరిది ఒక్కో చాయిస్. నాకు యాంటిక్ జ్యువెలరీ అంటే చాలా ఇష్టం. చెల్లికి డైమండ్ జ్యువెలరీ నచ్చుతుంది. అమ్మ టేస్ట్ పక్కా ట్రెడిషనల్, నాన్నేమో పక్కా కమర్షియల్. బెస్ట్ ప్రైస్, క్వాలిటీ అండ్ సర్వీస్ కావాలంటాడు. ఇక నానమ్మ అయితే తన పాత బంగారానికి 100% బైబ్యాక్ కావాలంటుంది. అయినా నో టెన్షన్, మా అందరి అభిరుచులకి ఏకైక ఎంపిక మానేపల్లి జ్యువెలర్స్. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. ప్రీవియస్ గా నేను ఒక ఇంటర్వ్యూ అయితే చేసిన. సో సౌందర్య ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్, తనకు ఎల్లమ్మ తల్లి వస్తుందని చెప్పి కూడా ఆ స్టూడియోలో తను అమ్మవారు వచ్చినట్టు చేస్తుంది. సో ఆ రోజు నేను కూడా ఆ స్టూడియోకి పిలవడం జరిగింది. సో వాస్తవమా కాదా, అవాస్తవమా, ఇది నిజమా కాదా అని చెప్పి కూడా నేను ఎంక్వైరీ చేసిన అనమాట. సో ఎంక్వైరీ చేసి నా స్టూడియో కూడా నేను తనని పిలవడం జరిగింది. సో తను నా స్టూడియోలోకి వచ్చింది, తన ఇంటర్వ్యూ చేసే క్రమంలో కూడా సో నాకు చాలా డౌట్స్ ఉన్నాయి. సో నాకు నిజంగా దేవుని చూపిస్తావా అంటే సో తను నాకు ఛాలెంజ్ చేసింది. సో నువ్వు మా ఊరికి రా, మా ఊరికి వస్తే తప్పకుండా నేను చూపిస్తాను అని చెప్పి కూడా సో ప్రీవియస్ ఇంటర్వ్యూలో తను నాతో చెప్పడం మనందరం చూసాం. సో ప్రజెంట్ నేను నాగర్ కర్నూలు జిల్లా అమ్మపల్లి తాండలో ఉన్నా. సో మనకి విజువల్గా కనిపిస్తుంది కదా, సో కనిపించేదే సో సౌందర్య వాళ్ళ ఇల్లు అనమాట. సో మనకి విజువల్గా కనిపిస్తుంది కదా, సో కనిపించేదే సౌందర్య వాళ్ళ ఇల్లు అనమాట. సో నా టీంతో ఇక్కడికి రావడం జరిగింది. సో వెళ్దాం, సౌందర్యతో మనం మాట్లాడదాం. ఎందుకంటే అందరూ స్టూడియోలో ఇంటర్వ్యూ చేశారు, కానీ వాస్తవంగా తన పొలం దగ్గర కూడా అమ్మవారు ఉంది. సో తనకి అమ్మవారు వస్తుంది. సో ప్రతిదీ తను చెప్తుంది. సో తెలుగు స్టేట్స్ నుంచి కాకుండా ఇతర స్టేట్స్ నుంచి కూడా సో సౌందర్యాన్ని కలవడానికి చాలా మంది వస్తున్నారు అని చెప్పి తను చెప్పడం మనం చూస్తున్నాం. సో నిజంగా వాస్తవంగానే సో తనకి అమ్మవారు వస్తుందా అసలు వాస్తవంగా? ఎందుకంటే నేను సౌందర్యాన్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా కొన్ని డౌట్స్ నాకు వచ్చినాయి. సో ప్రతి ఒక్కటి ఆల్రెడీ ఇంటర్వ్యూ చేసేసిన, కానీ గ్రౌండ్ రియాలిటీ మనకి చాలా ముఖ్యం అనమాట. సో మనం ప్రతిదీ రియాలిటీ చూపించాలి కాబట్టి సో సౌందర్య ఇంటికి రావడం జరిగింది. సో మనం సౌందర్యతో మాట్లాడదాం, అలాగే ఈరోజు పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం. సో వాళ్ళ పొలానికి కూడా వెళ్దాం. స్టార్ట్ అయిన తర్వాత సగం దూరం వచ్చినాక నేను సౌందర్య కాల్ చేయడం జరిగింది, ఎందుకంటే సడన్ గా వద్దామని చెప్పి కూడా కాల్ చేయడం జరిగింది. సో వాళ్ళు పాజిటివ్ గానే రెస్పాన్స్ ఇచ్చారు. సో రమ్మని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. సో వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసిన. సో లోపలికి వెళ్దాం. సో అమ్మ నమస్తే, బాగున్నావు అమ్మ? ఓకే. సో షాకా, సర్ప్రైజ్. సో నేను వస్తున్నా 1 hour బిఫోర్ నాన్నకు చెప్పడం జరిగింది. సో తను కూడా రావడం జరిగింది. సో అంకుల్ రండి, నమస్తే. అమ్మ రండి రండి, పర్లేదు, బాగున్నారా? సో వస్తున్నా అని చెప్పగానే రమ్మని చెప్పారు. సో ఫస్ట్ నాకు డౌట్ అనిపించింది, సో రమ్మంటారా వద్దంటారా, లేకుంటే వీళ్ళు ఏదైనా ప్రిపేర్ చేస్తారా ఇంట్లో, అలా ఆ డౌట్స్ నాకు ఉండే. ఎందుకంటే నాతో పాటు కూడా చాలా మంది డౌట్స్ ఉండే. కానీ ఆ వ్యూస్ నిజంగా చెప్తున్నా, నేను వస్తున్నా అంకుల్ అని చెప్పి నేను ఆ సౌందర్య వాళ్ళ డాడీకి కాల్ చేయడం జరిగింది. సో తను కూడా వెంటనే రండి అని కూడా చెప్పడం జరిగింది. మంచి రిసీవ్ చేసుకున్నా అనమాట తను. చెప్పమ్మా, ఎలా ఉన్నావు? బాగున్నా, మీరు బాగున్నారా? యా బాగున్నాం. సో ఏమంటున్నారు ఇంటర్వ్యూ చూసిన తర్వాత మీ చుట్టుపక్కల వాళ్ళు కానీ మీ చుట్టాలు కానీ? ఇక్కడ వరకు బెటర్, కానీ శివశక్తులే అది ఇది అలా ఎలా చెప్తావు నువ్వు, ఎక్కడ పడితే అక్కడ చాలా డౌట్స్ అయితే వాళ్ళకి కూడా వస్తున్నాయి. సో మీరు కూడా రావడం మంచిదే అని అనుకుంటున్నా. సో చాలా మంది వ్యూవర్స్ చూసే వాళ్ళందరికీ చాలా డౌట్స్ ఉన్నాయి. సో ఆ రోజు నేను కొన్ని అడగడం జరిగింది, కానీ గ్రౌండ్కి వస్తే రియాలిటీ వాస్తవం తెలుస్తుంది కాబట్టి ఈ రోజు ఇక్కడికి రావడం జరిగిందమ్మా. సో ఇది ఆ సౌందర్య వాళ్ళ ఇల్లు అనమాట. సో ఇంట్లో అమ్మవారు ఎవరైనా ఉన్నారా? అమ్మవారు ఉన్నారా? సో ఒకసారి అమ్మవారిని కూడా మనము చూపించే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఫ్యామిలీ మాత్రం చాలా మంచి రెస్పాన్స్ ఇస్తుంది. ఓకే. సో చాలా మందికి అమ్మవారు ఎక్కడ ఉంటుందని చెప్పి కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఉండే. సో సౌందర్య పూజించే అమ్మవారు సో ఎల్లమ్మ తల్లి. ఓకే, ఎల్లమ్మ తల్లి. సో ఇక్కడే మీరు పూజిస్తుంటారు. సో ఇక్కడ వెలిసింది అమ్మవారు తీసుకొచ్చి పెట్టారా? ఇక్కడే గట్టేసుకున్నాం. నేను పూజలో కూర్చొని వారం ఇక్కడే చెప్తా. ఓకే, ఇక్కడ ఈ ప్రదేశంలో కూర్చొని. ఓకే, ఇక్కడ కూర్చుంటే మీకు ఎలా ఉంటది అమ్మా? ఈ ప్రదేశం ఎలా ఉంటది? అంటే బానే ఉంటది, అంతే ఇక ఒక గ్రేట్నెస్. ఓకే. సో ఇక్కడ మీరు కూర్చొని వచ్చే ప్రజలందరికీ మీరు ఇక్కడ కూర్చొని చెప్తూ ఉంటారు. ఓకే. సో అమ్మవారి వస్తుంటారా మీకు? ఓకే, అక్కడ ఎల్లమ్మ తల్లి వస్తుంటది. ఇంకా ఈ ప్రదేశం గురించి చెప్పాలంటే నువ్వు ఏం చెప్తావు? అంటే ఈ ప్రదేశం అంటే ఇక్కడ వచ్చి మొక్కిన, అంటే ఇప్పుడు నాకు అడగడానికి వచ్చిన వాళ్ళు కాకుండా ఒక్కొక్కసారి వాళ్ళకి నేను చెప్పొద్దు అనుకుంటే కూడా ఇక్కడ మొక్కి వెళ్ళండి, అమ్మవారు మీ కోరికలు తీరుస్తానని కూడా చెప్పడం జరిగింది. సో మొక్కి వెళ్ళిన వాళ్ళకి కూడా కొంచెం మంచి మేలు జరుగుతుందని విన్నాను. ఓకే, చాలా పవర్ఫుల్ అన్నమాట అమ్మవారు.
ఓకే, సో అంటే చెప్పని వాళ్ళకి కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారి మొక్కుకుంటే సో ప్రాబ్లం అన్ని సాల్వ్ అవుతావు అంటారు. ఓకే, మీరేం కోరిక కోరుకున్నారు? చాలా మరి తీరినాయి మీ కోరికలు? చాలా తీరినాయి ఇప్పటి వరకు, కొంచెం బెటర్, ఇంకాస్త బెటర్ కావాలని కోరుకుంటున్నాం. ఓకే, సో వచ్చే వాళ్ళందరికీ మీరు అలానే ప్రేయర్ చేస్తున్నారు. ఓకే, సో నెక్స్ట్ ఇంకా పవిత్రమైన ప్లేస్ ఎక్కడ ఉందంటే ఏం చెప్తారు? మా పొలం కాడ. పొలం కాడ అంటే ఎక్కువ మీకు పొలం కాడ అమ్మవారు కనిపిస్తూ ఉంటుందా లేకపోతే ఇక్కడ కనిపిస్తూ? రెండు ప్లేస్లలో. ఎప్పుడు కనిపిస్తుంటది అమ్మవారు మీకు? ఇక్కడ నైట్ టైం లో ఎక్కువ కనిపిస్తుంది. అక్కడ నైట్ గానీ ఎప్పుడైనా నేను పొలానికల్లా వెళ్ళినప్పుడు గానీ అంటే పలకరించినట్టు అనిపిస్తుంది అక్కడ. సో మీతో నాతో ఇంటర్వ్యూలో కూడా చెప్పారు నాతో మాట్లాడింది అమ్మవారు అని చెప్పి కూడా. అది అక్కడ ఇక్కడ రెండు చోట్ల మాట్లాడింది, రెండు చోట్ల మాట్లాడింది. సో ఏమని చెప్తూ ఉంటది ఎక్కువ మీకు? ఏమని చెప్తారు, నేనే అడుగుతూ ఉంటా ఇది ఎలా జరుగుతుంది, ఇప్పుడు నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా, ఇప్పుడు ఇంటర్వ్యూస్ ఇస్తున్నావు కదా, నాకేమైనా ఎఫెక్ట్ అవుతుందా, ఇప్పుడు చాలా మంది వస్తున్నారు, ఎలా ఇవన్నీ నువ్వు ఎలా చేయించుకుంటావు, నీ టెంపుల్ కూడా ఆగిపోయింది, అవన్నీ అడిగితే నేను చేయించుకుంటా, నాకు అంత తొందర ఏం లేదు, మీలాగా నేను తొందర పడను, నాది నేను చూసుకుంటా అని చెప్పింది. ఓకే, సరే అమ్మవారితో మీరు మాట్లాడారు, ఇంటర్వ్యూస్ ఇస్తున్నా, సో బయట నెగిటివిటీ ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది, నిజంగానే అమ్మవారు ఉన్నా లేరా అని చెప్పి కూడా క్వశ్చన్ మార్క్లు వస్తున్నాయి అని చెప్పి అమ్మవారితో మీరు అడిగినారా? అడిగినా. అమ్మవారు మీకు ఏం సమాధానం ఇచ్చింది? జనాలు అనుకుంటారు మనం వాళ్ళని నమ్మించాల్సిన అవసరం లేదు, ఈ కాలంలో మాది మేమే ప్రూవ్ చేసుకోవాల్సిన రోజులు వస్తున్నాయని కూడా అమ్మవారు నాకు చెప్పడం జరిగింది. ఓకే, సరే అంటే నువ్వు ఇక్కడికి రా అమ్మవారిని చూపిస్తా అని చెప్పి చెప్పడం జరిగింది. కన్ఫర్మ్ గా చూపిస్తారు. నేను కూడా వెయిట్ చేస్తున్నా. ఇంకొకటి మన ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా కింద కామెంట్లు వస్తాయి, ఆ కామెంట్ కూడా నెగిటివిటీ బాగా వచ్చింది, అంటే అమ్మవారి పేరు పెట్టుకొని డబ్బులు సంపాదిస్తున్నా, ఇంకెన్ని చూడాల్సి వస్తాయి అమ్మవారి తల్లి ఇలా అని చదివావా కామెంట్లు? మరి వాళ్ళందరికీ ఏం సమాధానం ఇస్తాం? ఇప్పుడు చూస్తున్నారు కదా, దీనికి ముందు నేను అంటే ఇంటర్వ్యూ లాస్ట్ కి నేను మీకు అందరికి ఆన్సర్ ఇస్తా, ఎప్పుడైతే అన్నతోటి మాట్లాడదాం అనుకుంటున్నా, సరేనా? డెఫినెట్ గా. సో ప్రతి ఒక్కరికి చూడాల్సిన ఇంటర్వ్యూ అన్నమాట ఇది, ఎందుకంటే చాలా డౌట్స్ ఉన్నాయి. చిన్న అమ్మాయి కానీ సో చాలా ప్రెజర్స్ ఉంటాయి, ఎందుకంటే తను ఇంటర్వ్యూస్ ఇస్తుంది కాబట్టి. సో ఒకదాని తర్వాత ఒకటి తనకి తెలుసో తెలియకో ఇంటర్వ్యూస్ అయితే తను ఇస్తుంది, కానీ అమ్మవారితో కూడా తను మాట్లాడని అని చెప్పింది. కానీ చెప్పేది మనం నమ్మం కాబట్టి, సో గ్రౌండ్కి వస్తే వాస్తవాలు ఏంటి అవాస్తవాలు ఏంటి తెలుస్తాయి కాబట్టి, సో తను కూడా పాజిటివ్గా అన్న మీరు రండి నేను దగ్గరుండి చూపిస్తా అని చెప్పి కూడా తను చెప్పింది. సో నాకు ఇంకో డౌట్ ఏంటంటే, సో తనకి నిజంగా ఫేక్ అమ్మవారు అయితే నాకు తెలిసి ఇంటికి పిలిచేదాన్ని కాదేమో, కానీ నిజంగా నువ్వు ఇంటికి పిలిచినావంటే నేను ఆల్రెడీ అక్కడ నమ్మినా అని చెప్పిన, బట్ యాజ్ ఎ ఇంటర్వ్యూర్గా సో జనాలు ఏమనుకున్న క్వశ్చన్స్ నాకు అడగాల్సిన అవసరం నాపై ఉంది కాబట్టి, సో వెళ్దామా మనం పొలం దగ్గరికి వెళ్దాం. సో రెడీయా? నేను రెడీ, నువ్వు రెడీయా? చూపిస్తావు అమ్మవారిని? ఒకవేళ చూపించకుంటే సరే, చూపించకుంటే ఒకవేళ అమ్మవారిని చూడకుంటే నిజంగా నీకు అమ్మవారు రాదు అని చెప్పి ఒప్పుకుంటావా? ఒప్పుకోను, అలా ఎలా ఒప్పుకుంటా, బట్ చూపిస్తా పక్కా అంటావు. పక్కా. సో అంత గట్టిగా చెప్తున్నా అంటే నాకు కొంచెం భక్తి, నాకు కూడా భక్తి ఎక్కువనే, కానీ దాంతో పాటు కొంచెం భయం కూడా ఉంది. సో వెళ్దాం అక్కడికి. సో వ్యూవర్స్ మీరు కూడా ఎగ్జైట్మెంట్ తో వెయిట్ చేస్తున్నారని చెప్పి నాకు అర్థమైంది. సో మనం వెళ్దాము. అంటే ఫస్ట్ ఏమనుకుంటే అంటే ఇంత చిన్న పాప బయటికి వెళ్ళి ఎలా కట్టిస్తుంది టెంపుల్, అసలు తన వల్ల అవుతుందా, 40 lakhs 50 lakhs అవుతుందని వాళ్ళు అనుకుంటున్నారు, మేమేమో 20 lakhs గట్టిగా అనుకుంటే అనుకోనివి ఏమి ఉండవని నేను అనుకుంటున్నా. ఓకే, అంటే అమ్మవారు ఏమని చెప్తుంది, కొంచెం మెల్లగైనా పర్లేదు కానీ ఖచ్చితంగా కట్టించుకుంటా అని చెప్తుంది కాబట్టి, సో మేము కూడా చాలా అయితే నమ్మకం పైన ఉన్నాం అమ్మవారి మీద. ఓకే, అంటే ఇంటర్వ్యూస్ అయిపోయిన తర్వాత సో ఊర్లలో మనం చాలా చూస్తూ ఉంటాం, అంటే సో చుట్టుపక్కల వాళ్ళకి మన ఇంట్లో మనమేమో కానీ పక్కన వాళ్ళది ఎక్కువ ఉంటాయి. అట్లా వాళ్ళే మనం నీతో ఇంటర్వ్యూస్ అయిపోయిన తర్వాత కానీ నీకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ చదువుకుంటున్న స్కూల్లో కూడా చాలా మంది క్రౌడ్ ఉంటది, కానీ వాళ్ళేమని అనడం బ్యాడ్ గా అనడం ఏం లేదు, కానీ ఇప్పటి వరకు చాలా గుడ్ గానే అంటున్నారు. ఇంత చిన్న వయసులో నువ్వు ఇంటర్వ్యూకి వెళ్తున్నావు కదా, ఒకసారి నీది కూడా చూసుకో, రేపు మళ్ళీ ఇంటర్వ్యూస్ ఇవ్వడం వల్ల నీకేదైనా బ్యాడ్ జరగచ్చు, అలా అని నా మంచి కోసమే చెప్తున్నారు. ఓకే, సో నీ మంచి గురించి చెప్తున్నా, అంటే మొత్తం పాజిటివ్ గానే ఉంది. ఓకే, అంటే ఈ రూట్ మీరు ఒకసారి ఫ్రంట్ చూడొచ్చు వ్యూయర్స్, ఒకసారి మీరు ముంగట చూడొచ్చు. అంటే ఈ రూట్ లో మొత్తం ఒక్కదానివే, అంటే నా ఇంటర్వ్యూలో చెప్పడం చూసిన, అంటే ఒక్కదానివే నువ్వు నడుచుకుంటూ వెళ్తూ ఉంటావు? ఇదే రూట్ అన్న, నేను చెప్పినది రూట్ ఇదే.
ఓకే, ఈ రూట్ ఎట్లా వెళ్తావమ్మా? అంటే చుట్టుపక్కల మొత్తం అడవి ఉంది. ఎస్, ఇదే రూట్. నాకు ఎప్పుడు భయం అనిపించలేదు, నేను వెళ్తున్నా అని కూడా నాకు తెలియదు అప్పుడు. ఓకే, అంటే నాకే భయం వేసింది, ఎందుకంటే చుట్టుపక్కల చూడొచ్చు, నైట్ టైం లైట్స్ కూడా లేవు ఇక్కడ. ఎస్, లైట్స్ అయితే ఏముండవు, చీకటిగానే ఉంటది. ఇదే రూట్ నేను వెళ్తుంటా. ఓకే, అంటే చెప్పులు వేసుకుంటావు? లే, అలానే వెళ్ళిపోతా. ఓకే, అలానే వెళ్ళిపోతుంటావు. అంటే ఈ రూట్ లోనే మీకు ఏదైనా నాతో చెప్పిన దయ్యాలు అవన్నీ? ఇదే రూట్ లా అంటే అదిగో అక్కడే కొంచెం కెమెరా అటు చేయరా ఒకసారి ఫ్రంట్ పెట్టి. అక్కడ నేను కూటమైసమ్మ అని చెప్పిన కదా, చెప్పలే కదా, వేరే ఇంటర్వ్యూస్ లో చెప్పిన అక్కడ. ఇప్పుడు నేను వచ్చినప్పటి నుంచే ఊరు నుంచి గానీ స్టార్ట్ అయితాయి పుట్టలు అని చెప్పిన కదా. ఇదిగో ఇలా నేను వచ్చి నాకు దేవుడు వచ్చినప్పటి నుంచి ఇలా పుట్టలు విలేజ్ నుంచి ఎండ్ వరకు స్టార్ట్ అయినాయి. ఓకే, అమ్మవారి పుట్టలు. ఓకే ఓకే ఓకే, ఇక్కడ నుంచి స్టార్ట్ అయినాయి మొత్తం. అక్కడ నుంచి నెబర్ చూపలేదు, ఇక్కడ కనిపించింది. ఇది అన్న ఇలా పుట్టలు ఇలా వస్తూ ఉంటాయి. అది కూడా నాకు అమ్మవారు వచ్చినప్పటి నుంచి ఇలా స్టార్ట్ అయినాయి అన్నమాట. ఓకే ఓకే ఓకే, నాతో ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది, అంటే పుట్టలు ఉంటాయి. పుట్టల ఎండింగ్ నుంచి మీరు అదే రూట్ కి వచ్చిర్రా? గుడి ఉన్న రూట్ కి వచ్చిర్రా? లేమా, నేను ఇట్లా ఈ రూట్ లో కింద నుంచి వచ్చిర్రా? అటు నుంచి కూడా వస్తుంటే కూడా స్టార్ట్ కనిపిస్తది. అంటే స్టార్టింగ్ లేకుండా పుట్టలు మీరు అమ్మవారు లేకుండే నాకు, అంటే విలేజ్ లో అమ్మవారు వచ్చిన తర్వాతనే ఇవన్నీ అమ్మవారు చూపించింది. ఓకే, చాలా మంది నమ్ముతలేరు కదా, అలా అని కూడా అమ్మవారు ఇలా కూడా చెప్పింది. ఓకే ఓకే, సో ఈ రూట్ లో మీరు వెళ్తూ ఉంటారు. ఏదో అమ్మవారి టెంపుల్ ఉందని చెప్పినావమ్మా? అదే కోటమైసమ్మ టెంపుల్, అదిగో అక్కడే అన్న. ఓకే, చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పడం ఏంటిదంటే అదే టెంపుల్ వెనకాలనే ఒక విలేజ్ ఉండేదంట. ఓకే, ఆ టెంపుల్ మనకు కనిపిస్తుంది అక్కడ చిన్నది. ఓకే, దాని వెనకాలనే దాని వెనకాలనే ఒక చిన్న విలేజ్ ఉండేదంట. చిన్నదైతే పెద్దదో తెలియదు కానీ విలేజ్ అయితే ఉండేది, అది కొట్టుకుపోయిందంట. సేమ్ మళ్ళీ ఇదే సిచ్యువేషన్ ఇప్పుడు సేమ్ ఇదే ప్లేస్ లో కొంచెమే కిందికి ఈ విలేజ్ కట్టిర్రు. మళ్ళీ అలా ఎలా జరుగుతుందో అక్కడ మళ్ళీ అదే వస్తదేమోనని ఎల్లమ్మ కూడా వచ్చిందని నాకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఓకే ఓకే ఓకే, సో ఎల్లమ్మ తల్లి వచ్చిందని చెప్పి, అంటే గతంలో అక్కడ పాస్ట్ లో ఊరు మొత్తము కొట్టుకుపోయింది. ఓకే, ఒక్క నిమిషము. సో ఓకే, కంటిన్యూ. కొట్టుకుపోవడం జరిగింది. సో మళ్ళీ అదే సిచ్యువేషన్ మా విలేజ్ కి ఎలా వస్తుందో అని. ఇంటి ఇస్తుంటది, ఇస్తూ ఉంటది, హింట్ ఇస్తూ ఉంటది. ఓకే ఓకే, మరి ఎప్పుడన్నా మీ ఊరు గురించి ఎప్పుడన్నా అమ్మవారు వచ్చి ఇలా జరుగుతుంది అని చెప్పి చెప్పిందా ఎప్పుడన్నా మీకు? కొన్ని చెప్పింది, బట్ నేనైతే విలేజ్ వాళ్ళకి ఏం చెప్పలేదు. బట్ అమ్మవారు అందరినీ పూజలో కూర్చొని చెప్తాది, మీరు ఇలా చేయండి, మీ విలేజ్ ఇలా బాగుపడుతుంది, ఇలా చేస్తే మీ విలేజ్ ఇంకొంచెం డెవలప్ అవుతుంది, మీరు చాలా లోతున చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. సంవత్సరానికి 5 మెంబర్స్ చనిపోతారు అన్న మా విలేజ్ లా. చూస్తే విలేజ్ చాలా చిన్నగా ఉంది కదా, సంవత్సరానికి 5 మెంబర్స్ చనిపోతారు. అసలు ఎలా చనిపోతారో కూడా తెలీదు. ఏదో మిస్టరీ ఉంది, చాలా పాత మిస్టరీ ఉంది ఈ ఊర్లో. ఎస్, అదిగో అన్న అక్కడ ఒక పుట్ట చూస్తున్నా. ఓకే ఓకే, సో అంటే అడుగున మనకి ఇక్కడ పుట్టలు కనిపిస్తూనే ఉంటాయి. ఓకే, అంటే ఇంకొక డౌట్ అమ్మా, ఈ రూట్ లో నువ్వు ఎట్లా వస్తావు నాకు అర్థమైతే, నాకే భయంకరంగా ఉంది ఆ రూట్. సో నాకు అప్పుడు భయం అనిపించదు, నేను చూసానో చూడనో కూడా తెలీదు, బట్ వెళ్ళిపోతానే ఉంటా. ఓకే, ఒకసారి మనకి వ్యూస్ కింద చూడొచ్చు, కింద కూడా మొత్తం రాలే కనిపిస్తుంది నీకు, నాకే నేను వస్తున్నా. నేను బోనం ఎత్తుకొని కూడా ఈ కాళ్ళ మీద కూర్చొని మరి బోనం ఆడిన ఇదే ప్లేస్ లో. అసలు వస్తుంటే నాకు ఇంతలా వాసన అన్న కాళ్ళు, కానీ నాకు నొప్పి రాలేదు తెలుసా. సూపర్ అసలు. అదిగో మళ్ళీ పుట్టలు కనిపిస్తుంది. అవునవును, పుట్టలు కనిపిస్తూ ఉన్నాయి. మీరు అలా గట్టిగా ఎలా చెప్తున్నారు? అంటే అంతకు ముందు లేకుండే అస్సలు ఒక్క పుట్ట నేను చూసినప్పటి నుంచి గానీ, లేకపోతే ఎప్పుడైనా ఇలా అనుకోకుండా ఎవరైనా చెప్పినట్టు గానీ నాకు లేదు. అందుకే అమ్మవారు కూడా చెప్పడం జరిగింది, నాకు వచ్చినప్పటి నుంచే ఇలా అమ్మవారు కూడా చూపెట్టడం జరిగింది, అందువల్ల నేను గట్టిగా నమ్ముతా. అంటే ఊర్లో అంటే మీరు కాకుండా ఇంకా పెద్ద మనుషులు ఉంటారు, అంటే వాళ్ళకి అమ్మవారు వచ్చిన వాళ్ళు కానీ లేరు, ఎవరు లేరు. ఊరు మొత్తంలో ఒక్కదాన్నే. ఓకే ఓకే, సో అంటే మొత్తం నిజంగా అసలు మొత్తం మనకి అడవే కనిపిస్తుంది. ఈ అడవిలా ఈ రోడ్లలో అసలు ఇట్స్ నాట్ పాసిబుల్ మాకే నడవడానికి. సో చెప్పులు లేవు కాబట్టి సో మొత్తం రాళ్ళన్నీ కుచ్చుకుంటున్నాయి. కానీ అసలు ఆ మిడ్ నైట్ లా ఎగ్జాక్ట్ ఏ టైం లో వస్తుంటాయి? ఎక్కువ 12-1 మధ్యలో, 1 అదే టైం కి ఎక్కువ వస్తుంటా. ఓకే, 12-1 మధ్యలో ఆ టైం ఎక్కువ వస్తూ ఉంటావు. ఓకే, సో ఇవన్నీ పుట్టలు ఉంటాయా రోడ్ మీద? చాలా వరకు అవే కనిపిస్తాయి ఎక్కువ.
ఓకే, నాకు ఇంకొకటి, నువ్వు నాకు నడి మధ్యలో నాకు వెళ్తున్నప్పుడు దయ్యాలు కూడా నాతో మాట్లాడతాయి. పిలుస్తాయి. నేను ఇలా ముందుకు వెళ్తుంటే కొంచెం ఇంకొంచెం ముందలకు అక్కడ పొలిమేర ఉంటది కదా, అక్కడ పిలవడం జరిగింది. నేను అక్కడ ప్లేస్ చూపిస్తా. ఓకే, అంటే పొలిమేర అంటే చాలా డేంజరస్ ప్లేస్. బట్ చాలా మంది డేంజర్ అంటారు, కొంతమంది పొలిమేర దేవత అని కూడా అంటారు. సో దేవత ఉన్న చోట ఖచ్చితంగా దయ్యం ఉన్నదని నేనైతే పక్క నమ్ముతా. సో అదే ప్లేస్ లో నాకు ఆ రెండు కనిపించడం జరిగింది. ఓకే ఓకే, సో ఊరి పొలిమేర దాటాలా మనం? yes. ఓకే, అంటే పొలిమేర అంటే చాలా భయం వేస్తూ ఉంటుంది, ఎందుకంటే అమాస టైంలో కానీ చెప్పిందే నేను చెప్తా వాళ్ళకి. పక్కా చూపిస్తారంటే మా ఇంట్లో చూపిస్తా, అమ్మవారిని చూపిస్తా. ఇక్కడ కూడా ఉంది కదా అమ్మవారు? మరి ఇక్కడ కూడా ఉంది కానీ అందరు ఉన్నారు కదా. ఓకే, సో ఇంట్లో మళ్ళీ ఎలా చూపించింది అని కూడా, ఇప్పుడు చూపించింది అంటే కూడా చాలా మంది మళ్ళీ నా మీద ఇంకా ఎక్కువ కళ్ళు మండే వాళ్ళు కూడా ఉంటారు కదా. అరే ఈ పాప చూపించిందంటే అవును చూపించిందని అంటారేమో, మళ్ళీ నా మీద ఇంకేమైనా ప్రయోగాలు చేస్తారేమో అలా అని. ఇప్పటి వరకు పక్కన వాళ్ళే ఉన్నారు, ఇక బయట వాళ్ళు కూడా శత్రువులు అవుతారు. అంటే వాళ్ళతో కూడా మీకు హాని జరుగుతుంది అని చెప్పి అనిపిస్తుంది. ఎలాంటి హాని జరుగుతుంది అనిపిస్తుంది? ఎందుకంటే చాలా మంది వ్యూయర్స్ మన ఇంటర్వ్యూ చూస్తారు, సో దగ్గరికి వెళ్ళి చెప్పలేవు నువ్వు, అందుకే మన ఇంటర్వ్యూ ద్వారా చెప్తే కూడా వాళ్ళకి అర్థమైపోతుంటది. సో ఎలాంటి హాని చేయాలని చూస్తారు అంటే, వీళ్ళ ఇంట్లో ఎవరో ఒకరు చనిపోవాలి, నేనైనా చనిపోవాలి, లైక్ మా డాడీ అయినా చనిపోవాలి, అలా చేస్తున్నారు ఇప్పుడు. సాధ్యమైతే అది మీతో, ఎందుకంటే మీరే అమ్మవారు కాబట్టి చంపే శక్తులు కూడా లేదు. కానీ ఇప్పుడు డాడీ వాళ్ళకి అలాంటివి ఏం లేవు కదా, డాడీ వాళ్ళ మీద ఉపయోగిస్తున్నారు. మీరు కాపాడుకోవచ్చు. కాపాడుకుంటున్నా, ఇప్పటి వరకు నేను కాపాడుకుంటున్నా అంటే అమ్మవారి దయనే. ఓకే, ఇప్పుడు నాకు ఇప్పుడు మరి మీకు అమ్మవారు వస్తున్నట్టు కూడా వీడియోస్ చూసిన, స్టూడియోలో చేసారు కాబట్టి రమ్మంటే వస్తుందని చెప్పి అంటున్నా. ఇప్పుడు నేను రమ్మంటే నీకు వస్తుందా? వస్తదన్న. ఇప్పుడు మా స్థలం ఇక్కడ, నేను మా స్థలం కైతే వచ్చి అడగడం జరుగుతుంది కాబట్టి డెఫినెట్ గా నేను ఇక్కడ చెప్తా, వాస్తవాలు చెప్తా. ఓకే, సో ఇప్పుడు ఏం జరగబోతుంది కూడా చెప్పేస్తారు మీరు నెక్స్ట్. ఓకే, ఒకసారి నాకు చెప్తావా ఎలా వస్తుంది అమ్మవారు రమ్మంటే? ఎలా వస్తుంది అంటే అది ఒక వైబ్రేషన్ అంతే. ఓకే, ఒకసారి ఇప్పుడు ఆ వైబ్రేషన్ ఏదో ఒకసారి, నేను కూడా లైవ్ లో ఉన్నా కాబట్టి, సో చుట్టుపక్కల కూడా ఎవరు లేరు కాబట్టి, సో ఆ వైబ్రేషన్ చూడాలి. ఎందుకంటే నేను ఒక మనిషినే కాబట్టి, అమ్మవారు కనిపిస్తే అమ్మవారిని దర్శనం చేసుకోవాలని చెప్పి నాకు ఉంటది కాబట్టి, ఒకసారి అంటే రమ్మంటే రాదు. సో మరి నీకు ఎలా అమ్మవారిని పిలుచుకుంటావో నీ ఇష్టం. సో కెమెరా మొత్తం ఓవర్ టు యూ. సో నన్ను మర్చిపో, ఏమున్నా ఒకసారి నీ అమ్మవారు ఎలా వస్తుందో నువ్వు చూపించుకో ఒకసారి మరి. షూర్ అన్న. ఓకే. Io. నా తండ్రి శంకరుడా, నా తల్లి పార్వతి, నా చిన్ని గంగమ్మ, 10,000 మీకు ఏకశరణమ్ము. ఇక శివునికి చిన్న బిడ్డను, ఇక చిత్రాల ఎల్లమ్మను, ఇక గౌన్లాడి బిడ్డను, ఇక గణసారి మౌరాల ఎల్లమ్మను, ఇక పరశురాముణ్ణి గన్నా సీదా ఆగి పరాశక్తిని, ఇక నా భర్త జమగ్ని రాజా, ఇక నా మామ గౌతముడు, ఇక దారి చూడు బిడ్డ, హనుమానాలు పెట్టుకొని వస్తేవి బిడ్డ, హనుమానాలు తీరుతాయో తీరమో అనుకుంటేవి కదా, నిజము చెప్పదో అనుకుంటేవి కదా, అబద్ధాలు ఉన్నాయో నిజములు ఉన్నాయో, నమ్మొచ్చో నమ్మొద్దు అనుకుంటేవి, ఎక్కడక్కడే చూపించినాను కదా బిడ్డ. ఇప్పటికి కూడా అనుమానం ఉన్నది మనసులో, నాకు నిజంగా అమ్మవారిని చూపిస్తారా లేదా చూపియదా అనేది నిజమా? ఖచ్చితంగా నువ్వు తలుచుకుంటే నా భాగ్యము నీకు కలగవచ్చు, ఖచ్చితంగా కలగవచ్చు. ఓకే, సో నా గురించి ఏం చెప్తారు మీరు? నీకు మంచి చేయాలనుకుంటేనే నువ్వు వాళ్ళకి మంచి చేస్తావు, నీకు చెడు చేయాలనుకుంటే వాళ్ళకి కూడా నువ్వు చెడే చేయాలనుకుంటావు. ఎప్పుడు మొక్క మీదే ఉన్నది మనిషికి చెప్పవు, కడుపులో కొన్ని దాపెట్టుకొని తర్వాత చెప్తావు, ఎవరేమనుకుంటారో అని ఆలోచిస్తావు. నీ సమస్యలు గాని నీ ఇంటి వరకు గాని కొన్ని చిక్కులే ఉన్నాయి గాని పూర్తి చిక్కులు అయితే లేవు. ఇప్పటికైతే
అంత ఆనందముగా లేకపోయినా నీ వరకైతే నువ్వు బానే ఉన్నావు. ముందు ముందు నెక్స్ట్ కొత్త న్యూ ఇయర్ వస్తుంది, ఖచ్చితంగా మంచిగా ఉంటావు, అంతా ఆనందమే. నువ్వే చూస్తావు కదా ఉంటానో లేనో అనేది. ఇక సెలవిస్తున్నా. ఏం గుర్తులేదా నీకు? సో అవన్నీ ఎడ నేర్చుకున్నావు? ఏమన్నా ఇప్పటిదాకా నాకు కొన్ని చెప్పినా అవన్నీ ఎడ నేర్చుకున్నావు అంటున్నా. తెలీదు, బుక్కులు ఏడా చదువుకోలే నేను. ఇప్పుడు ఇప్పటిదాకా ఏం చెప్పినావు చెప్పు ఒకసారి నాకు. తెలీదు, కళ్ళు మూసుకో, తెలీదన్నా, తెలీదన్నా, కళ్ళు మూసుకొని గుర్తు చేసుకో. లేదు తెలీదు, నేను ఏం చెప్పినానో కూడా తెలీదు. చెప్పినావు అయితే చెప్పినావు. చెప్పినా, ఏం చెప్పినావు? ఏం చెప్పినానో తెలీదు, బట్ నీకు చెప్పినా అని అయితే తెలుస్తుంది. అంటే అమ్మవారు వస్తుందని నాకు తెలీదు నిజంగా. వాళ్ళ అంటే నాకు తెలియకుండా అమ్మవారు వచ్చినప్పుడు వాళ్ళ పేర్లు చెప్పొచ్చు, కానీ అమ్మవార్లకి ఇలా అన్నలు అవుతారు, తమ్ముళ్ళు అవుతారు, అవన్నీ నాకు ఏం తెలీదు. తెలీదు అన్న, మమ్మీని అడుగు నువ్వు. తెలీదు అసలు, మదర్ ప్రామ్ తెలీదు నాకు. ఒక్క పరశురాముడు కొడుకు అవుతాడని తెలుసు. మరీ టూ మచ్ అయితే యాక్టింగ్ వద్దు. లేదన్నా తెలీదు, యాక్టింగ్ వద్దు. అరే నిజం అన్న, చెప్తున్నా నేను నిజంగా. ఎల్లమ్మ తల్లి తెలియదా నీకు? ఎల్లమ్మ తల్లి తెలుసు, కానీ తమ్ముడు ఎవరు? మల్లన్న స్వామి. వాళ్ళకి ఇలా కొడుకు ఎవరు? కొడుకు పరశురాముడు ఒక్కడే తెలుసు. మరి ఇవన్నీ చెప్తున్నావు కదా, మరి బిడ్డ ఎవరు? బిడ్డ తెలీదు అన్న. సో మరి ఇప్పటిదాకా నాతో చెప్పినావు కదా, నువ్వే చెప్పినావు కదా. తెలీదు, అదే చెప్తున్నా కదా.